దేవునికి మహిమ వచ్చునుగాక. ఈ ఉదయకాలం మనము ధ్యానం చేసే అంశము పుత్ర స్వీకారం. చెప్పండి, అందరూ చెప్పండి. పుత్ర స్వీకారం. దేవుడు మనల్ని కుమారుడు కుమార్తెలుగా పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ ఆపేసి సౌండ్ అంతా ఇదొకటి ఉంచలేదు. చెప్పండి, అందరూ చెప్పండి. పుత్ర స్వీకారము. పౌలు దగ్గరికి 7 సంఘాలు కట్టాడు. ఎన్ని సంఘాలమ్మా? ఆ డోర్ కూడా ఇట్టాను. 7 సంఘాలు కట్టి 7 సంఘాలకి పత్రికలు రాస్తూ ఆ డోర్ ఇట్టాను. డోర్ 7 సంఘాలలో ఆయన చెప్తున్న అంశం ఏంటంటే, మీరు పుత్ర స్వీకారములోనికి రావాలి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనం చర్చిలో బలిపీఠం మీద ఏం రాసామంటే, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం. ఏంది పరిపూర్ణ మానవుని స్వరూపం? భక్తి చేయటమే పరిపూర్ణ మానవుని స్వరూపం. ఈ భక్తి ఎలా తయారవ్వాలంటే, తలరాయి ప్రేమను కలుసుకోవాలి. అంటే దాదాపుగా సంఘము అద్భుతముగా దేవుడి స్థాయిలోకి ఎదగాలి. ఎలా ఎదగాలి? ఎప్పుడు ఎదగాలి? అందుకనే పౌలు అంటున్నాడు, మీరు కుమారత్వములోనికి రావాలి. సంఘమా, మీరు దత్తపుత్రులుగా మారాలి. పుత్ర స్వీకారంలోకి రావాలి. గలతీలకు రాసిన పత్రిక కూడా చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము చూస్తే 4వ వచనములో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. హల్లెలూయా. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పుత్ర స్వీకారము ఏమై ఉన్నది చూడండి ప్రియులారా. ఒక ఎదిగిన పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆస్తులన్నీ రాసిస్తూ ఉంటారు. నిన్న నా క్లాస్మేట్ ఒక అబ్బాయి కలిశాడు, ముస్లిమ్స్ కుర్రోడు. ఏంట్రా మీరు అందరూ జనరల్గా మాట్లాడుకుంటాం కదా, ఆస్తులన్నీ అన్నదమ్ములు పంచుకున్నారంటే, మా నాయన అన్నీ మాకు పంచాడు. ఎప్పుడు పంచుతాడు తండ్రి ఆస్తిని అంటే, పిల్లలంతా కూడా ఒక వయసు వచ్చినప్పుడు, అంటే పరిపూర్ణతలోకి రావాలి, మంచి చెడులని అభ్యసించాలి. సంఘములో కూడా దేవుడు సంఘానికి ఎప్పుడు పుత్ర స్వీకారం ఇస్తాడు? ఎప్పుడు సొంత బిడ్డలుగా స్వీకరిస్తాడు? అసలు దేవుడు సొంత బిడ్డలుగా స్వీకరించకపోతే ఏం జరిగిద్ది? ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీకు పుత్ర స్వీకారం నేను చేయాలనుకుంటున్నాను. మిమ్మల్ని నేను పుత్ర స్వీకారం పెద్దలందరిలో కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒక బిడ్డకి దత్తత తీసుకుంటున్నారు అనుకోండి, ఎవరైనా బిడ్డని దత్తత తీసుకునే తండ్రి ఏం చేస్తారంటే, 100ల కొద్దీ ఊర్లో పెద్దల్ని పిలుస్తాడు. నా ఆస్తికి వారసులు, నా యావత్ వారసత్వానికి ఇతగాడే ఎన్నిక చేయబడ్డాడు, నేను ఇతన్ని ఎన్నుకుంటున్నాను, నా ఆస్తి అంతా కూడా ఇతనికి ఇవ్వబోతున్నాను. మనస వాచ కర్మ ఇతను నాకు నమ్మకంగా కనిపించాడు. ఇతనికి నా ఆస్తిని అంతటిని ఇచ్చుటలో ఎటువంటి అభ్యంతరాలు నాకు లేవు. ఎందుకంటే నా ఆస్తిని గురించిన ఆలన పాలన
ఇతడు చేయగలడు, ఇతన్ని నేను నమ్ముతున్నాను అని ఒక వ్యక్తిని ఎదిగినప్పుడు, వయసు వచ్చినప్పుడు దత్తత తీసుకోవటం అనేది జరుగుతున్నది. ప్రైజ్ లార్డ్. అలానే చూడండి, భౌతికముగా జరిగే పద్ధతులు ఇవి. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు కేవలం ఒక కుమారుడిగా వచ్చాడు. 30 సంవత్సరాలు కూడా తల్లిదండ్రులకి చక్కటి సేవా పరిచయం చేశాడు. వడ్రంగి పనిలో సేవా పరిచయం చేశాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత పుత్ర స్వీకారం కోసం దేవుడు యోర్దాను నదికి ఆకర్షించాడు. అప్పటి వరకు ఎట్లా ఉన్నాడంటే సంఘములో నమ్మకం ఉన్నాడు. చిన్న వయసులోనే లేఖనాల పరిశోధన యందు దిట్టగా ఉన్నాడు. 12 సంవత్సరాల వయసులోనే దేవుని వాక్యాన్ని సేవకులతో ముచ్చటిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. చిన్న వయసులోనే దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తున్నాడు. 12 సంవత్సరాల వయసుకే ఎంతో అద్భుతమైన జ్ఞానం యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నాడు. 30 సంవత్సరాల అయిన తర్వాత బాప్తిజానికి వెళ్ళాడు. బాప్తిజానికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన యందు నేను సంతోషిస్తున్నాను కూడా, ఈయన యందు నాకు మిగులు ఆనందం కలుగుతున్నది. ఎందుకంటే ఇతడు వయస్సులో ఎదిగాడు, మనుషుల దయలో ఎదిగాడు, దేవుని యొక్క జ్ఞానములో ప్రత్యేకించి ఎదిగాడు. అందరూ చెప్పండి, యేసు మనుషుల దయందును, దేవుని దయందును, దేవుని జ్ఞానమందును దినము దినము అభివృద్ధి పొందుతున్నాడు. మనం ఉన్నాం అనుకోండి, మన కుటుంబాల్లో దినదినాభివృద్ధి పొందాలి. మా పిల్లలకి నేను చెప్తా, హై హీల్స్ వేసుకోకూడదమ్మా, లిప్టిక్లు వేసుకోకూడదమ్మా, జడలు అల్లుకోకూడదమ్మా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళని దినదినాభివృద్ధి వాక్యంలో పెంచుతున్నాను. వస్త్రములు ఎట్లా కట్టుకోవాలమ్మా, టీవీలు చూడకూడదు, మన ఇంట్లో టీవీలు, ఎవరింట్లో టీవీలు చూడకూడదు. టీవీల్లో ఏమి లేదు, దేవుని వాక్యం లేదు, దేవుని జ్ఞానము లేదు. మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా చిన్నప్పటి నుంచి ఏంటంటే దేవుని దయలో, దేవుని జ్ఞానంలో, మనుషుల దయలో మన కుటుంబాలు ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. యుక్త వయసు రావాలి. పౌలు అందుకని అంటాడు, మీరు పాలు త్రాగే పసిపిల్లల వలె సంఘముల్లో ఉండబాకండి. ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారిన్ బ్రన్నాం అన్నాడు తెలుసా, ఒక నిజమైన దేవుని యొక్క బిడ్డలు వాక్యం బోధించి ఒక అరగంట ముందు వచ్చి చర్చిలో ప్రార్థనలో గడపాలి. అంటే వాక్యము మన కుటుంబాలకు అర్థం అవ్వాలి. మీరు 100 కోట్లు సంపాదించుకోండి అబ్బా, ఈ దేనికి పనికిరావు రేపు మీరు అనుకుంటా ఉంటారు. నేను ఉదయాన్నే బండి మీద వస్తా ఉన్నా, నేను అనుకుంటా ఉన్నా, మనం ఏం సంపాదించుకున్నాం సేవలోకి వచ్చి? క్రీస్తుని సంపాదించాం. ఇది ఏ సమయం? క్రీస్తుని సంపాదించుకునే సమయం. ఇది ద్రాక్ష తోటలు సంపాదించుకోవచ్చు, లేకపోతే గెహాజీ లాగా మనం కూడా పరిగెత్తవచ్చు. కానీ రేపంతా వ్యర్థం అయిపోతుంది. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకుంటున్నాను. క్రీస్తుని సంపాదించుకోవటం ఏంది? ఏదైనా డబ్బులు సంపాదించుకోవటం మనం తెలుసుకున్నాము, లేకపోతే చదువులు సంపాదించుకోవడం తెలుసుకున్నాను, ఒకడు లోకమంతా సంపాదించుకోవడం తెలుసుకున్నాము, లేకపోతే రాజా అనుగ్రహం సంపాదించుకోవటం, అంటే రాజుగారి యొక్క ఫేవరిటీ. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలకు గెలిచారనుకోండి, అధికారులందరూ వెళ్ళి బొకేస్ ఇస్తారు. ఆర్డీఓ వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యేకి బొకే ఇస్తాడు, కలెక్టర్ వెళ్ళి బొకే ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే అనుగ్రహం కావాలి, ట్రాన్స్ఫర్ చేయకుండా. జడ్పీ చైర్మన్ వెళ్ళి బొకేస్ ఇస్తారు, ఎందుకంటే మమ్మల్ని మార్చిపోకండి అయ్యా, మా మీద మీ అనుగ్రహం కుమ్మరించండి అయ్యా. అయ్యా ఎమ్మెల్యే సారు మమ్మల్ని స్థానభ్రంశం చేయండి, అయ్యా ఎమ్మెల్యే సారు మమ్మల్ని ఏమాత్రం మీరు టార్గెట్ చేయబాకండి. అంటే రాజా అనుగ్రహము కోసం ప్రాకులాడే కాలం ఇది, అతిథుల కోసం ప్రాకులాడే కాలం ఇది. అందుకని చూడండి, మనుషుల దయ కంటే కూడా దేవుని దయ గొప్పది. అందరూ చెప్పండి, దేవుని దయలో, మనుషుల దయలో కూడా మనం వర్ధిల్లాలి. నేను కాదంటలా,
మనుషులను కూడా మనము గౌరవించాలి. యేసు దేవుని దయందు, యేసు ఒకసారి చదవండి, యోహాను సువార్త, లూకా సువార్త అనుకుంటా. ఓకే, లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. అందరు చెప్పండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయనందును మనుషుల దయందును అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క దయ. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే జ్ఞానము. ఎదగాలి సంఘం. అమ్మా, లోక జ్ఞానము కంటే మనకు వాక్య జ్ఞానం ఎక్కువగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఆది కాండములో కయీను సంతానం ఉన్నది, హేబేలు సంతానం. తెలుసా వాళ్ళిద్దరు ఎవరో మీకు? వాళ్ళిద్దరు ఎవరు పిల్లలు? పెద్ద గ్రామంలో వేరే సోదరు గారి పిల్లల ఎవరయ్యా వాళ్ళిద్దరు? అది మనం చెప్పడానికి నోరు తెరవటానికి. అదేనా కనుక ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయంటే అప్పుడు నోరు తెరుస్తారా? ఏరండి పిల్లల. కయీను పుట్టాడు, హేబేలు పుట్టాడు. కానీ హేబేలుని ఏమన్నాడంటే ఇతను దేవుని యొక్క సంతానం అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కయీనుని దేవుడు తన సంతానముగా స్వీకరించాల. కయీనుకి ఇచ్చిన పేరు ఏంటంటే ఇతను అపవాది కుమారుడు. కయీనుకి ఇచ్చిన టైటిల్ ఏంటి? అపవాది కుమారుడు. ఇంకా చెప్పాలంటే సర్ప సంతానం. సర్పము వలన జన్మము తీసుకున్నవాడు దేవుని యొక్క సంతానములో లేడితను. ఇతను దేవుని సంతానముగా స్వీకరించబడడు. కాబట్టి కయీను యొక్క సంతానం అంతా కూడా మంచి మంచి ఇండస్ట్రియలిస్ట్స్, పరిశ్రమలు స్థాపించారు. అమ్మా, కయీను యొక్క సంతానం అంతా ఇనప పనిముట్లతో సాధనం చేసి గొప్ప గొప్ప పరిశ్రమల చరిత్రలో నెలకొల్పారంట. మరి హేబేలు సంతానం ఏం చేశారు తెలుసా? గొర్రెలన్నిటిని తీసుకెళ్లి పొలాలకు వెళ్ళి వాళ్ళ సంవత్సరాల యొక్క జీవితం అంతా గొర్రెలని పోషించుకుంటూనే గడిపారు. ఫరో పిలిచాడు ఒకసారి, బాబు ఇటు రండి, మీరేం చేస్తుంటారు అయ్యా అంటే, యాకోబు కుమారులు వెళ్ళి, అయ్యా మేము సామాన్యమైన గొర్రెల కాపరులం అండి. మరి కయ్యూను సంతానము ఇండస్ట్రియలిస్ట్స్. ఇప్పుడు కయ్యూను సంతానానికి ఏంటంటే ఒక ఫ్యాక్టరీ ఎట్లా నెలకొల్పాలి, ఒక మంచి వర్తకం ఎలా చేయాలి, ఒక మంచి ఐక్యూ ఎలా పెంచుకోవాలి, బిజినెస్ ఎలా చేయాలి, ఒక సినిమా హాల్ ఎలా కట్టాలి, లేకపోతే ఒక 100 కోట్ల ఒక ప్రాజెక్టుని అమెరికాలో ఎలా స్థాపించాలి, ఏమ్మా 100 కోట్ల పాల డైరీలు ఎట్లా నెలకొల్పాలి, ఈ జ్ఞానం మనకుండదు. మన జ్ఞానం అంతా ఏంటంటే ఆది కాండములో ఉన్న మర్మములేంటి, ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మములేంది. మా నాయన మనకేమన్నా ప్రేమించి ఒక 2 ఎకరాల పొలం ఇస్తే ఆ పొలంలోకి వెళ్ళి శుభమా అని వ్యవసాయం చేసుకోవటం మాత్రమే మనకు తెలుసు. చదవండి, చెప్తాను. ఆది కాండం దేవుని పిల్లలకను దేవుని పిల్లలు కాని వారికి చాలా తేడా ఉంటుంది పిల్లలు. చదవండి, 4వ అధ్యాయం 1వ వచనం. అందరు చెప్పండి. ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కనెను. అసలు వాక్యం చూడండి, ఎడుదిట్టు పెట్టాడు. ఇది వాస్తవానికి చూస్తే ఆదాము అవ్వ ఇద్దరు కూడుకున్నట్టు, కయ్యూను పుట్టినట్టు చెప్తుంది. ఇది బైబిల్ ఇలా చెప్తుంది. ఎప్పుడు సర్పానికి పుట్టాడు కయ్యూను అని చెప్పి చాలామంది ఓట్రీకరిస్తుంటారు. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. సంపాదించుకోవటం వేరు, కంఠం వేరు పిల్లలు. యెహోవా దయ వల్ల నేను ఒక పిల్లోడిని కన్నాను అని చెప్పాలి.
సంపాదించుకోవటం అంటే ఎక్కడి నుంచైనా దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్రమ గర్భధారణలు ఉన్నాయి, అక్రమ సంతానాలు ఉన్నాయి, అక్రమ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా పిల్లలు పుడుతున్నారు. 2వ భార్యకి పిల్లలు పుడుతున్నారు, 3వ భార్యకి పిల్లలు పుడుతున్నారు. నేను అదే ఆలోచిస్తూ ఉంటా ఒకసారి, ఎంత దారుణమైన విషయాలు. కయీనుని దేవుని యొక్క దయ వల్ల సంపాదించుకున్నా, అది కూడా దేవుని దయే. ఎట్లా సంపాదించుకుంది? ఆదాము అవ్వని కూడక ముందే ఆమె వేరే ఇంటర్ కోర్సులోకి వెళ్ళిపోయింది. అది ఆమె తెలియకుండానే షీ వాజ్ అబ్యూజ్డ్. ఆమె చెరచబడింది, ఆమె తీసుకునబడింది వేరొక పద్ధతిలో. అప్పుడు కయ్యూను పుట్టాడు. ఇది క్లారిటీగా సర్పసంతానం అనే దాంట్లో నేను చాలాసార్లు చెప్పాను మీకు. లైంగికముగా ఏదో పాపం జరిగినది ఏదైనా వనములో, అందుకనే మరణము అనేది బైబిల్లో లిఖించబడినది. ఆజ్ఞను అతిక్రమించారు, పండు తిన్నారు. పండు అంటే ఏదో ఫిజికల్గా తినే ఒక చెట్టు యొక్క కాయ కాదు, కానీ అది శరీరం యొక్క కార్యం, అది శరీరముతో చేసిన క్రియ, అది ఒక లైంగిక చట్టంలో నుంచి వచ్చిన ప్రక్రియ. ఆ కార్యమును స్త్రీ చేయటం వల్ల స్త్రీకి, అందుకనే స్త్రీ యొక్క శిష్టమంతా మారిపోయింది. ప్రసవ వేదన స్త్రీకి పెట్టాడు కానీ పురుషుడికి పెట్టాడు. పురుషుడికేమో చెమటతో సంపాదన, స్త్రీకేమో ప్రసవము వేదనతో ప్రసవం కావాలి. ఇదంతా కూడా కర్స్ అంటారు, ఇదంతా కూడా శాపం. ఇది తెలిస్తే ప్రపంచంలో సగం సబ్జెక్ట్ తెలిసినట్టే. సంఘాలలో కానీ, సేవకుల్లో కానీ, విశ్వాసుల్లో కానీ ఆది పాపం అన్నాడు. ఏ పాపం అండి? మొదట జరిగిన పాపము ఏమై ఉంటుంది? ఇన్ని సంవత్సరాల తెగుళ్ళకు కారణం ఏంటి? మనం పుత్ర స్వీకారంలోనికి దేవుడు తీసుకోవటానికి ఎందుకని ఇన్ని సంవత్సరాలు బట్టిని? ప్రవక్తలను ఎందుకని పంపిస్తున్నాడు ఈ పుత్ర స్వీకారంలోకి? న్యాయాధిపతులను ఎందుకు పిలిపిస్తున్నాడు ఈ పుత్ర స్వీకారంలోకి? రాజుల ద్వారా ఏం జరుగుతుంది? అందరిని పంపించాడు. అపోస్తులను పంపించాడు పుత్ర స్వీకారంలోకి. 7 సంఘకాల నాయకులను పంపించాడు పుత్ర స్వీకారం కోసం. కేవలము తిరిగి దేవుడే వచ్చి మనల్ని 1963లో ఒక నిజమైన పుత్ర స్వీకారంలో పిలుస్తున్నాడు. సంఘం ఈ 2000 సంవత్సరాలు ఎదగాలి, తలరాయి ప్రేమలోకి ఎదగాలి, వాక్యంలోకి ఎదగాలి, సిద్ధపడిన కనికగా ఉండాలి, పెళ్లి కుమారుని యొక్క విందులోనికి వెళ్ళగలగాలి, ఎలిజిబుల్ అవ్వాలి. అప్పుడే నీకు పుత్ర స్వీకారం. వాస్తవానికమ్మా, ఏదైనా వనములో ఆదామును అవ్వను పుత్ర స్వీకారం చేసుకున్నాడు. వీళ్ళు నా పిల్లలు నా మాట వింటారు, వీళ్ళు ఎక్కడికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో తప్పిపోరు, వీళ్ళని నేను నమ్ముతున్నానని తాళపు చేతులు, హక్కు పత్రాలు, టైటిల్ డీడ్, సేల్ డీడ్, మొత్తం హక్కునే ఇచ్చేసాడు. ఏదైనా వనం మీద హక్కు పత్రం. ఆ హక్కు పత్రం ఇచ్చి ఎంజాయ్ చేయమన్నాడు. ఎంజాయ్ ద ల్యాండ్, ఎంజాయ్ ద లైఫ్, ఎంజాయ్ దిస్ వాటర్స్, ఎంజాయ్ దిస్ ఫ్రూట్స్, ఎంజాయ్ దిస్ ఈ ప్లానెట్, ఈ భూమిని ఎంజాయ్ చేయమన్నాడు, అనుభవించమన్నాడు, నింపమన్నాడు, విజేతలుగా ఉండమన్నాడు, ఆనందించమన్నాడు. హల్లెలూయా. 7 రకాల నదులు ఇచ్చా, నదుల నిండా నీళ్ళు ఇచ్చా, వృక్ష ఫలములు ఇచ్చా. అన్ని చెట్లు ఫలాలు తినొచ్చు మీరు, కానీ ఈ మంచి చెడులు మాత్రం అది చాలా మంది అనుకుంటారు మనవాళ్ళు, అది అసలు పుట్టించుకుండా ఉంటే బాగుండు, అది అసలు లేకుండా ఉంటే బాగుండు. లేదు, ఒక డూప్లికేట్ని పెట్టినప్పుడు నీలో ఉన్న ఒరిజినాలిటీ బయటపడిపో. అంతేనమ్మా. నీ నిగ్రహం ఎంత, నీ శక్తి ఎంత, నిన్ను నిగ్రహించుకోగలుగుతావా లేదా, నిన్ను నీవు అదుపు చేసుకోగలుగుతావా లేదా? ఒక చిన్న టెస్టింగ్ పెట్టడానికే మంచి చెడులు కలిగిన సాతానుని ఆ వృక్షం రూపంలో ఏస్కేల్ గ్రంథం ప్రకారం 28వ అధ్యాయం ప్రకారం అక్కడ పెట్టాడు. నేను మిమ్మల్ని పుత్ర స్వీకారం చేసుకున్నది నిజమే, మీరు వేరే వాళ్ళ మాటలు వినకూడదు, ఆజ్ఞని అతిక్రమించకూడదు, వాక్యాన్ని తప్పిపోకూడదు. వాళ్ళ కాపరి ఎవరమ్మా? యేసుక్రీస్తు. ఆదాముకైనా అవ్వకైనా కాపరి ఎవరు? పాస్టర్ యేసుక్రీస్తు. ఈ పాస్టర్ గారు ఏమన్నారు? ఏదేనో మనం మొత్తం తాళపు చెవుతులు నీకు ఇస్తున్నాను, ఏదేనులో ఉన్న సంపదలన్నీ మీవే, ఏదేనులో ఉన్న ఆహారం అంతా మీదే, ఏదేనులో ఉన్న
నీరంతా మీదే. ఈ సంపదకి, ఏదేను అనే సంపదకి రాజు నువ్వే, రాణి నువ్వే. భార్య భర్తలారా మీరిద్దరూ చక్కగా ఉండండి. నరుడిలో నుంచి ఈమెను తీసాడు. అందులో ఈమె స్త్రీలో నుంచి వచ్చిన ఐటమ్, ఆ పురుషుడిలో నుంచి వచ్చిన ఐటమ్. కాబట్టి బీ కేర్ఫుల్. మీరు ఎక్కడికి కూడా తొలగిపోకాబాకండి. మీరు ఎవరి మాట కూడా వినబాకండి. సంఘ కాపరి మాట వినాల్సిన సంఘం ఎవరి మాట విన్నారు? వాస్తవానికి యేసుక్రీస్తు తర్వాత అవ్వకి కాపరి ఎవరంటే ఆదామే. ఏమ్మా, ఇప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి ఉంటారో అక్కడ నేను ఉంటాను కదా. ఇప్పుడు ఆదాముకి కాపరి ఎవరు? అవ్వకి కాపరి ఎవరు? అవ్వకి కాపరి ఆదామే కదా. ఇప్పుడు కాపరికి చెప్పి బయటికి వెళ్ళాలా, చెప్పకుండా బయటికి వెళ్ళాలా? అసలు కాపరి సంఘం అంటే చాలా ఉంటాయండి. నేను మొన్న ఒక విలేజ్లో ఉన్నా. వినండి ప్రియులారా, మొన్న ఒక విలేజ్లో ఉంటే పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు, ఫోన్లో ప్రార్థన చేయించుకుంటున్నారు. ఎందుకంటే మాకు ఒక కాపర్ ఉన్నాడు. ఆ కాపర్ దగ్గరికి వెళ్తే మాకు ఆశీర్వాదం వస్తుంది. చెప్పి వెళ్ళాలి స్కూల్కి. ఆయన ఆశీర్వాదం తీసుకొని రావాలి. అది మాట చేత, క్రియ చేత ఏది చేసినా సమస్త కాపరి ఆశీర్వాదంతో వెళ్ళాలి. అప్పుడు దీవెనలు వస్తాయి. బిడ్డలు దీవించబడతారు, బిడ్డలు ఆశీర్వదించబడతారు, వాళ్ళ చదువుల్లో జ్ఞానం అబ్బిద్ది. ప్రార్థన చేపించుకోకుండా కూడా పంపించవచ్చు, కానీ మీకు కలిసి రాదు. అదేంది పాస్టర్ గారు అంటున్నారు? మేము ప్రార్థన చేసుకున్నాం కదా. చేసుకోవచ్చు. అవ్వ కూడా రోజు ప్రార్థన చేసుకుంటుంది. అవ్వ కూడా దేవునితో రోజు నడుస్తుంది. కానీ ఒక రోజుకి అబద్ధ కాపరి వచ్చాడు. ఏ కాపరి? అబద్ధం చెప్పే కాపరి వచ్చాడు. అమ్మా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మంచి చెడులు తినొచ్చు, జీవవృక్షంలో తినొచ్చు, అన్ని తినొచ్చు, అన్ని తినొచ్చు, అన్ని చేయొచ్చు. అన్ని తినొచ్చు, అన్ని చేయొచ్చా? మరి మా కాపరేంది, మా యేసుప్రభు ఏంది మాకు ఇలా చెప్పాడు? ఆ చెట్టు మాత్రం తినొద్దు అన్నాడు. నాకున్న ఈ కాపరు కూడా దాన్ని అంగీకరించాడు. మరి ఈయన కూడా ఎప్పుడు కూడా ఆ చెట్టు ఫలం మనం తిందామని చెప్పలేదు. మీరు నాకెందుకు చెప్తున్నారని అడగల. ఆమె అబద్ధాన్ని స్వీకరించినది. అబద్ధం అందరు చెప్పండి. అబద్ధాన్ని స్వీకరించింది. అమ్మా, నువ్వు ఆ కాయలు తింటే, ఆ పళ్ళు తింటే దేవతల వల్లే నువ్వు తయారవుతావు. నీ కళ్ళు చక్కగా చూస్తాయి, నీ కళ్ళు తెరవబడతాయి, నీకు జ్ఞానోదయం అయింది, దేవతల రూపం నీకు వస్తుంది, నువ్వు కూడా ఒక దేవత అవుతావు, నువ్వు కూడా ఒక ఏదేను సృష్టించవచ్చు. అంటే వాస్తవానికి వీడు దేవుని ఏదేను చెడగొట్టి సాతాను యొక్క ఏదేను చేసుకోవాలనుకుంటున్నాడు. మనం వింటున్నారా? చెప్పండి. దేవుని రాజ్యం, దెయ్యం రాజ్యం. దేవుడేమో తన రాజ్యాన్ని కట్టుకోవాలనుకుంటున్నాడు, దెయ్యం కూడా తన రాజ్యాన్ని కడుతుంది. ఆ రెండు రాజ్యాలు మీలోనే ఉంటాయి. నువ్వు దేవుని రాజ్యమా, సాతాను రాజ్యమా? నువ్వు దేవుని ఏదైనా, నువ్వు సాతాను ఏదైనా. అసలు నీలో పరిపాలిస్తుంది దేవుని వాక్యమా, లోకమా? నువ్వు కారు ద్రాక్షావళివా, మంచి ద్రాక్షావళివా? నువ్వు గోధుమవా, గింజవా, గురుగువా? ఒకవేళ నువ్వు గొర్రెవా, మేకవా? ఒకవేళ నువ్వు బుద్ధి లేని కన్యకవా, బుద్ధి గల కన్యకవా? నువ్వు రూతువా, ఓర్ఫావా? నువ్వు వష్టివా, నువ్వు ఎస్తేరువా? ఎవరివో నీ యొక్క గుణలక్షణాలే బయటపడతా ఉంటాయి. ఒక స్త్రీని, ఒక సంఘాన్ని, ఒక పురుషుణ్ణి, ఒక చిన్న బిడ్డల్ని, ఒక గ్రామాన్ని, ఒక కుటుంబాన్ని చూస్తే ఆ కుటుంబానికి వాక్య పరీక్ష పెట్టాలి. నిన్న ఒక అబ్బాయిని ఐఐటి స్కూల్లో జాయిన్ చేద్దామని వెళ్ళారు. వాళ్ళు ఏమంటున్నారు? ఎగ్జామ్ కరెక్ట్గా రాయాలండి, ఎగ్జామ్ రాస్తే మీ ఓడి మెరిట్ ఎంత అర్థమవుతుంది, మీ ఓడి యొక్క ఆ బేసిక్ లెవెల్స్ అర్థమవుతాయి. అవి అర్థమైతే మేము మా స్కూల్లో సీట్ ఇస్తాం. అనామకులకి, తర్వాత ఇంకేమంటారంటే ముద్దోళ్ళకి, ఇంకా ఏమంటారంటే ఈ స్టాండర్డ్స్ లేని వాళ్ళకి మా స్కూల్లో ప్రవేశం లేదు. ఇంత దారుణం. ఒకప్పుడు అమ్మ స్కూల్స్ అంటే ఎలా ఉన్నాయంటే మొద్దు పిల్లలని, బండ పిల్లలని, అంటే లావుగా ఉండేవాడు కాదు, స్టడీలో వెనకబడిన వారిని
బాగా తెచ్చి షైనింగ్ చేసేవాళ్ళు స్కూల్స్ అంటే. ఇప్పుడు అట్ట కాదు, ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి మెరిట్ వాళ్ళని తెచ్చుకుంటున్నారు, వాళ్ళకి ఎగ్జామ్స్ పెడుతున్నారు, అవసరమైతే వాళ్ళకి ఫీజులు రాయితీ ఇస్తున్నారు. భాష్యం స్కూల్ అయినా అంతే, చైతన్య స్కూల్ అయినా అంతే. వాళ్ళకి ముందు వర్క్షాప్ పెడుతున్నారు 10 days, మా వింటున్నారా? ఆ తర్వాత సమ్మర్ క్యాంపులు పెడుతున్నారు. ఇదంతా కూడా ఎండాకాలంలో వీళ్ళ దగ్గర ఉన్న ప్రతిభ పాఠాలు ఎంతవరకు ఉన్నాయి. ఇప్పుడు నీకు టెస్ట్ పెట్టాలా, ఎక్కడ చదువుకున్నారు మీరంటే మేము ఎక్కడో సామాన్యంగా చదువుకున్నాం, హై స్కూల్ చదువుకున్నాం అంటే అబ్బో పిల్లలు లాగలేరేమో, పిల్లలు ఈదలేరేమో అని చెప్పేసేసి వాళ్ళు ఏం చేసినట్టు టెస్ట్ రాయమంటున్నారు. అప్పుడు ఆ టెస్ట్ రాస్తే కానీ ఆ అబ్బాయి మెరిట్ తీసుకుంటారు. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, వైశ్యాస్ మిత్రుడు. అయ్యా నేను భాష్యం స్కూల్లో గుంటూరులో మా అమ్మాయి 8th క్లాస్కి సమ్మర్ క్యాంప్ పంపించాడు. 2000 మంది అటెండ్ అయితే ఎగ్జామ్ రాస్తే 200 మంది ఎలిజిబుల్ అయ్యారు. ఆ 200 మందిలో మా అమ్మాయి 2.5 లక్షలు 8th క్లాస్కి, నాకు 1,50,000కే ప్యాకేజ్ వచ్చేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి భాష్యం ప్రవీణ్ గారు గెలిచారు కాబట్టి నాకు ఆ 50,000 కూడా తగ్గుతాయి. మంచిదయ్యా వెళ్ళిరండి అంటే ఎవరి సమీకరణలు ఎవరి లెక్కలు అవుతున్నాయి. అంటే చూడండి, సామాన్యమైన స్కూల్కి వెళ్తుంటేనే అడ్మిషన్కే టెస్ట్ అంట. మరి నీకు తీసుకెళ్ళి దేవుడు పరలోక రాజ్యంలో కూర్చోబెట్టాడంటే నీకు మరి దేవుడు పరీక్ష పెట్టడా? ఆయన రాజ్యంలో నీకు సీట్ ఇవ్వాలి, ఆయన రాజ్య పౌరునిగా నిన్ను చేయాలంటే మరి నీకు పరీక్ష ఉండదా? పుత్ర స్వీకారం. అందరినీ తీసుకెళ్లి పరలోక రాజ్యంలో దేవుడు చేర్చుకోలేడు. చర్చికి ఆలస్యంగా వచ్చేవాళ్ళని, దశంభాగాలు ఇవ్వనే ఉండాలి, ఏమ్మా బుధవారాలు ప్రార్థనకి రానేలా ఉన్నాయి, శుక్రవారం ప్రార్థనకి రానన్న వాళ్ళని, శనివారాల ప్రార్థనకి రాకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా, వాక్య పఠనం లేకుండా, ఎదగకుండా సంఘం, అసలు నీకు రాజ్యం నువ్వు వస్తావు మంచిదే, కానీ నువ్వు పరలోక రాజ్యంలో ఒక పౌరునిగా నువ్వు స్థిరపరచబడలేవు. ఒక ఎస్ఐ అవ్వాలంటే టెస్ట్ ఉంటుంది, ఒక కలెక్టర్ అవ్వాలంటే టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి వదిలాడంటే వెంటనే నీకు ఉద్యోగం వచ్చినట్టు కాదు. నువ్వు మళ్ళీ వెళ్ళాలి, ఎక్కడికి? కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ క్వాలిఫై అవ్వాలి. అంటే ఉద్యోగాలకి బోర్డు తెరిచాడు ఆయన. ఉద్యోగాలకి బోర్డు తెరిచినంత మాత్రం నువ్వు ఉద్యోగస్తురాలు అని కాదు. ఇంకా నేను డిఎస్సి క్వాలిఫైడ్, నేను డిఎస్సి క్వాలిఫైడ్ కాదు. నువ్వు అగైన్ యూ షుడ్ గో టు డిఎస్సి. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కోచింగ్ సెంటర్కి వెళ్ళి నీ ప్రతిభా పాఠాలు మొత్తం బయటకు తీయాలి. పరలోకానికి అప్లై చేసుకొని నోటిఫికేషన్ వేసేసాడు. పౌలు అన్నాడు, అబ్బాయి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళకే అక్కడ ఎలిజిబిలిటీ. సరే సార్, ప్రభురాత్రి భోజనం రాత్రిపూట చేసే వాళ్ళకే అక్కడ ఎలిజిబిలిటీ. సరే సార్, ఎవరైనా అపోస్తుల బోధలోకి వస్తేనే ఆ పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎస్ సార్, హల్లెలూయా. ఇప్పుడు డిఎస్సి పేపర్ ఉందండి, లేకపోతే నీట్ ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఇంకొక పాలిసెట్ ఎగ్జామ్ ఉంది, బిఎడ్ ఎగ్జామ్ ఉంది. వీళ్ళు వేసిన ప్రశ్నలకి వాళ్ళకు తగ్గట్టుగా సమాధానాలు చెప్తేనే నీ పేపర్ క్వాలిఫై అవుతుంది. నువ్వు బీఈడికి వచ్చేసరికి రామాయణం రాసావనుకో, శ్రీరామ 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 శ్రీరాముడు నా దేవుడు, సీత నా దేవత, ఇందు మూలంగా మీకు దండం పెడుతున్నా, నాకు బీఈడిలో మార్కులు ఏంటంటే వాళ్ళు వేయరు. ఇవన్నీ కాదు అబ్బాయి, అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పండి అంటారు. అంతేనా? బైబిల్ ఒక రకంగా చెప్పింది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తే, తండ్రి నామం యేసుక్రీస్తే, కుమారుడు నామం యేసుక్రీస్తే, పరిశుద్ధాత్మ నామం యేసుక్రీస్తే. కాబట్టి మీరందరూ మునగాల్సింది యేసుక్రీస్తు నామంలో. ఈ విధంగా మునిగితే మీకు 10 మార్కులు పడతాయి. ప్రభురాత్రి భోజనం రాత్రిపూట ఇవ్వాలి, అది పగలు కుదరదు. కాబట్టి ఈ విధంగా చేస్తే మీకు 10 మార్కులు పడతాయి. ఎస్, పేపర్ క్వాలిఫైడ్. స్త్రీ వాక్యము బోధించకూడదు, ఎందుకంటే స్త్రీ వలన ఒక లైంగిక పాపం అనేది ప్రపంచానికి పరిచయం అయింది. కాబట్టి స్త్రీ బలహీనమైన ఘటం. పురుషులు బోధించాలి, స్త్రీలు మౌనముగా వినాలి. స్త్రీలు వాక్య ఉపదేశంలోనికి రాకూడదు.
అని వాక్యం చెప్పింది అనుకో, అది నీకు ఆమెన్ అనాలా. ఈ ప్రతి వాక్యాలు 2-3 చోట్ల 2-3 స్థలాల్లో ఉన్నాయో లేదో మనం ఏం చేయాలా? పరిశీలన చెప్పగానే కాదు, నేనేదో యేసుక్రీస్తునామములో బాప్తిసం అనగానే కాదు, మీరు పరిశీలన చేయాలి. మీరు బెరయాలాగా ఉండాలి. ఎలా ఉండాలి? బెరయా అంటే ఆ సంఘం పౌలు గారు చెప్పే వాక్యం అలా ఉందా లేదా అని రోజు పరిశీలన చేస్తారంటాడు. ఈరోజు సంఘాల్లో అదేం లేదు, బైబిల్తో పని లేదు. తండ్రి సన్నిధి శాలేమరాజు ఎట్టు చెప్పంటే ఇంకా వాడు చెప్పింది కరెక్ట్. కలవరి సతీష్ ఇట్ట వాక్యం చెప్పాడు నంబులంటే ఇంక వాడు చెప్పింది కరెక్ట్. ఏసన్న గుడారాల్లో ఎట్ట చెప్పాడు వాక్యం అంటే ఇంక వాడు చెప్పింది కరెక్ట్. లేదా ఎలిఎఫ్ జాషువా ఇలా వాక్యం చెప్పాడు జోషి గారు అంటే ఆయన గారు చెప్పింది కరెక్ట్. ఇంకో ముంగమూరి దేవదాస్ గారు ఇట్ట వాక్యం చెప్పంటే ఎస్ ఆయన గారు చెప్పింది కరెక్ట్. లేకపోతే ఇంకొక అయ్యగారు చెప్పింది కరెక్ట్, అమ్మగారు అట్లా కాదు. ఎవరైనా మానవులే. పౌలు గారు చెప్పిన, ఈవెన్ ఆకాశంలో దోతొచ్చి చెప్పిన, అమ్మ గల్తీలు రాసిన పత్రికలు ఏమంటాడంటే 1:8 మేము చెప్పాం, మేము పునాది వేసాం. అమ్మా మేము ఒక పునాది వేసిన తర్వాత పరలోకం నుంచి దోతొచ్చినా సరే ఈ పునాది ప్రకారం వాక్యం చెప్పాలి. మరలా మేము వచ్చి ఈ పునాది అట్ట అనగానే మేమైనను పరలోకములో వచ్చి దోతొచ్చినాను మీరు ఆ వాక్యాలు ఇంకా నమ్మబాకండి. ఒక్కసారి పునాది వేయబడింది. ఇంటికి పునాది ఒకసారి వేయబడుతుంది, పరలోకానికి పునాది ఒకసారి వేయబడింది. 12 మంది అపోస్తుల ద్వారా పునాది వేసాడు. కట్టుకుంటూ వస్తున్నాడు మనల్ని. శిల్పకారుడు కట్టుకుంటూ వస్తున్నాడు. అందమైన రాళ్ళు వలె మనల్ని చెక్కుతున్నాడు. నీకు ఇచ్చిన పేరేందంటే నువ్వు సజీవమైన రాయి. సంఘానికి ఇచ్చిన పేరేందంటే మీరు సజీవమైన రాళ్ళు. మీరు చెక్కబడుతున్నారు. మీరు పరిపూర్ణ మానవ రూపంలోకి వస్తున్నారు. సంఘంలో వాక్యం బోధించి అరగంట ముందే వచ్చి ప్రార్థనలో దండం పెట్టుకొని గడుపుతున్నారు. హల్లెలూయా. ఆదివారం అంటే ఒక ఆసక్తి పెరిగింది. ఆదివారం అంటే వాక్యం కావాలి, వాక్యాన్ని సంపాదించుకోవాలి. ఇదిగోండి లోకమంతా సంపాదించుకుని ఆరోగ్యం దెబ్బ అయింది. 3 కోట్ల రూపాయలు హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చింది. నువ్వంతా సంపాదించినంత వేస్టేగా. ఇప్పుడు ఆదివారాలు చర్చికి ఎగ్గొట్టి పొలాలకు వెళ్ళిపోయి వ్యాపారాలకు వెళ్ళిపోయి చేతి పనులకు వెళ్ళిపోయి నాకు ఆదివారం సంఘం వద్దు, నాకు బుధవారం సంఘం వద్దు, నాకు సంఘం కంటే నాకు వాక్యం కంటే లోకంలో డబ్బు కావాలి. సరే సంపాదించుకుంటా, తర్వాత ఏమైతే కిడ్నీ ఫెయిల్ అయింది. ఈ సంపాదించుకున్నంత తీసుకెళ్ళి ఆడి పెట్టాలి, హాస్పిటల్కి పెట్టాలి. బైబుల్ అందుకే అంటున్నాడు, రంధ్రం ఉన్న సంచిలో నీ ధనం వేసినట్టే. ఆ సంచికి ఏముందంట? రంధ్రం పడిపోయింది. డబ్బులన్నీ ఆ సంచిలో వేస్తున్నాం, కానీ కింద రంధ్రం ఉండిపోతే అదంతా ఏమైపోతుంది? వేసినవి అన్నీ వెళ్ళిపోతుంది. బైబిల్లోనే ఉంది ఆ మాట. అర్థమవుతుందా? కాబట్టి నీ యొక్క ద్రాక్ష రసము నీ దగ్గరే నిలబడాలి. నువ్వు ఎలా ఉండాలంటే క్రొత్త తిత్తిగా ఉండాలి. అమ్మా ఎట్లా ఉండాలా? నువ్వు పాత తిత్తిగా ఉండకూడదు, క్రొత్తగా ఉండాలి. యేసుప్రభు ఏమంటున్నాడు? మీరు ఒక కొత్త పాత్రగా తయారవ్వాలి. మీరు ఒక కొత్త సృష్టిగా. నీడలన్నీ అయ్యే. ఏమంటున్నాడు ప్రవక్త? కొత్త పాత్ర తీసుకురండి. మీరు కొత్త పాత్రగా మారినంతకాలం ఈ ఊరు బాగుపడదు. మీరు కొత్త పాత్రగా ఉన్నంతకాలం మీ కుటుంబాలు బాగుపడవు. బాగుపడాల్సింది మనమే. క్రీస్తు యేసునందున్న వాళ్ళు ఒక కొత్త పాత్ర. దాంట్లో ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు కూడా నువ్వే. ఆ పాత్ర నువ్వే, ఆ ఉప్పు నువ్వే. నువ్వు వెళ్ళి జనాలని బాగు చేయాలి. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. ఊరు మంచిదే కానీ ఊటలన్నీయు చెడిపోయే. ఊహలు, ఆలోచనలు, తలంపులు, పద్ధతులు అన్నీ చెడిపోయింది. ఇప్పుడు మనం వేసే తలంపులు, మనం వేసే వీటి వల్లే అన్ని చెడిపోతున్నాయి. హల్లెలూయా. మన ఆలోచనల వల్లే. దాగోపి కూర్చో. కాబట్టి మన ఊహలు చెడిపోకుండా ఉండాలి, మన ఆలోచనలు చెడిపోకుండా ఉండాలి. ఓటలన్నీ చెడిపోయినాయి. అయ్యయ్యో, మా ఊరిలో ఓటలన్నీ, దాహానికి ఇచ్చే ఓటలన్నీ చెడిపోయినాయి. మేమేం చేయాలి?
మేమేం చేయాలి? ఓ ప్రవక్త గారు, మా ఊరంతా బాగానే ఉంది, మా ఊరంతా బాగానే ఉంది, మా ఊరిలో నీళ్లు తాగుతుంటే మాకు మరణం వచ్చేస్తుంది. ఊళ్ళో నీళ్లు తాగుతుంటే మరణం వస్తుందా? ఆ ఊరిని మీరే బాగు చేయాలి. మేమెలా బాగు చేయాలి? ఎస్, మీరు కొత్త పాత్రగా మారండి. ఊరికి ఉప్పుగా మీరు మారండి. ఇప్పుడు మా భార్య ఉందండి, మా భార్య, నేను, మా పిల్లలు, మాకు ఇంక ఇదే లోకం. సాయంకాలం 5 అయింది అనుకోండి, ఏదైనా మనంలో ఎవరుంటారు? భార్య, భర్త. వీళ్ళ మధ్యలో వాక్యం ఉంటుంది. చేసుకుంటే కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే వాక్యం వింటూ ఉంటాం, లేకపోతే ఇంట్లో పిల్లలు ఉంటే ఇంట్లో పిల్లలతో కలిసి ఉంటాం. మాది పిడుగురాళ్ళ పెద్ద సిటీ, దాదాపుగా 1,50,000 మంది జనాలు ఉంటారు. మా బజారులో దాదాపుగా ఒక 50 నుంచి 100 లోపల ఇళ్ళు ఉంటాయి మా బజార్లో. ఏమ్మా, అయినా కానీ మేము ఏ రోజు మా అరుగుల ముందు, మా అరుగులు మేము కూడా అరుగులు కట్టాం దేవుని దయ వల్ల. బజార్ అన్న తర్వాత అరుగులు కట్టుకొని ఉంటామా? అరుగులు కట్టింది మేము కూర్చోటానికి కాదు, ఇళ్లల్లో ఉండేవాళ్ళు కూర్చుంటారు రిలాక్స్ అయితే కరెంటు పోతే అని కట్టాం. మేము ఎప్పుడు కూడా మా లైఫ్లో 5-6 ఇంటికి ఆడ బయటికి రావటం కానీ, అరుగుల మీద కూర్చోవటం కానీ, ఈవెన్ మా కాంపౌండ్లో ఆడవాళ్ళతో ముచ్చట్లు వేసుకోవటం కానీ మా ఇంట మా వంట ఉండదు. మాకు టైం ఉండదు కదా, మాకు టైం ఉండదు. ఇతరుల సంసారాలు ఎట్లున్నాయి, ఇతరుల సంపాదనలు ఎట్లున్నాయి, ఇతరుల బ్యాంకులో డబ్బులు ఎంత ఉన్నాయి, ఇతరులు గాజులు వేసుకున్నారా, గాజులు కొనుక్కున్నారా, గాజులు పీక్కున్నారా, అసలు మాకు వాటి సంబంధం ఉండదు. వాక్యం చదువుకోవడానికే సమయం సరిపోవట్లా, పిల్లల్ని అభివృద్ధి చేసుకోవడానికే సమయం సరిపోవట్లా. ఈ మధ్య నేను పాస్టర్లతో కూడా మాట్లాడటల్లా, ఫోన్లు చేసినా కానీ లిఫ్ట్ చేయట్లా. ఎందుకంటే నా సమయం నాకు సరిపోతుంది, నా పద్ధతులు నాకు సరిపోతుంది. వింటున్నారా? ఉండట్లేదా? మరి ఊరు బాగుపడాలంటే మీరు కొత్త పాత్రగా మారాలి. ఊరంతా ముచ్చట్లు వేసుకుంటా, ఊరంతా గొడవలు పెట్టుకుంటా, ఊరంతా పని పాటలు లేకుండా, ఊరంతా ఇట్లా ఉంటే ఊరు బాగుపడదు. ఊరు బాగుపడాలి అమ్మ, ఇల్లు బాగుపడాలి, మీకు పుత్ర స్వీకారం జరగాలి. మీరేం చేయాలా? నా చేతిలోనికి ఒక కొత్త పాత్ర పెట్టండి, ఆ కొత్త పాత్రలోనికి ఉప్పు కూడా తీసుకురండి. మీరే కొత్త సృష్టి, మీరే కొత్త పాత్ర, మీరే లోకానికి ఉప్పు, మీరే లోకానికి వెలుగు. మీ ద్వారా కుటుంబాలు బాగుపడాలి, మీ ద్వారా కుటుంబాలు కట్టబడాలి. మా ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉంటారు. మా ఇంట్లో అంటే మా ఇంట్లో కాదు, నాకు ఒకటే ఆడదలే, మా కాంప్లెక్స్లో 2 ఆడవాళ్ళు ఉంటారు. మీరు ఏం బాధపడబాకండి కులం పేరు చెప్పానని, కానీ ఫేస్బుక్ పరంగా సంఘంలో కులం పేరు చెప్తున్నా, నన్ను స్వీకరించండి. 2 మాలోళ్లే. ఈ మాట చెప్తుంటే ఒక మాలోళ్ళ అబ్బాయికి బొలే రోషం పొందుకొచ్చి ఊళ్ళో సంఘంలో అమ్మాయిని చర్చికి రాకుండా ఆపేశాడు. తప్పే ఉందండి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, క్రైస్తవులు వాళ్ళు, ఆదివారం ఒక చర్చికి రాదు, లోకంలో ఉన్న వార్తలన్నీ మాట్లాడిద్ది. ఆమె పేరు మళ్ళీ ఏందో తెలుసా? మేరీ. అసలు పేరుగాను జీవితానికి ఏమన్నా సంబంధం ఉందా? విజయ్ అంటే ఏంది? విజయాలు చూసుకుంటూ పోవాలి. అట్లాడప్పుడు నీకు ఆ పేరు పెట్టకూడదు మీ తల్లిదండ్రులు. వీరయ్య అంటే ఏంది? వీరత్వం. అసలు పిరికోడైతే ఆయనకు ఆ పేరు పెట్టకూడదు. వింటున్నారా? వింటలేదా? జ్యోతి అంటే ఏంది? 10 మందిని వెలిగించాలి. ఇది కొంపలన్నీ ఆర్పుతుంది అనుకో, అసలు ఇది జ్యోతే కాదు. ఇంకోటి ఏ పేరు, ఇప్పుడు నేను ఆనందం, ఎప్పుడు చూసినా జనాల మీద ఎడుతా ఉన్నాను అనుకోండి, అసలు వీడు ఆనందమే కాదు, వీడు ఆముదం అంటారు. మంగమ్మ గారు అంటే మంగళం, శుభంగా వెళ్ళిపోవాలి. ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది, అంతేనా? ఆ అర్థానికి తగ్గట్టు జీవించాలి. అసలు క్రైస్తవులు ఈ పేర్లు ఎందుకు పెట్టు? అసలు కన్య మరియా వలె మనం ఎప్పుడేంది అలా జరుగును గాక ప్రభువా, దీనురాలు వలె తగ్గించుకొని దేవుని మందిరానికి వచ్చి
గబ్రియల్ దూత వాక్యం తెస్తే ఆ వాక్యం స్వీకరించి అలా జరుగునుగాక ప్రభువా. ఎప్పుడు శుక్రవారం ప్రార్థనా మందిరానికి వెళ్తుంది. ఎవరు? బైబిల్లో మేరీ సంగతి ఇది చూస్తేనే వ్యభిచారపు మేరీ అంటే ఇదేనాయా? పిడుగురాళ్ళలో ముచ్చట్ల మేరీ అంటే ఇదేనాయా? ఎంత దారుణం ప్రియులారా క్రైస్తవులు. అందరూ అట్టున్నారని నేను అందులో ఆ పేరు పెట్టుకున్నాడు. గోడవల్లిలో సరే ఇంకా అయ్యని విషయాలు అనవసరం. ఈ మేరీ అనే పేరు పెట్టుకోకూడదు ప్రజలు. మేరీ అంటే ఏంటి? శీలాన్ని కాపాడుకుంది. మేరీ అంటే ఏంది? వాక్యానికి తన జీవితాన్ని ధారపోసింది. మేరీ అంటే ఏంటి? ఆమెలో నుంచి వాక్యం పుట్టింది. ఆ పేరు తగ్గట్టు ఉండదు క్రైస్తవులు. మేరీ అని పెట్టుకుంటారు, చర్చిలకు రారు. క్రైస్తవులని పేరు పెట్టుకుంటారు, తాయెత్తులు పెట్టుకుంటారు. క్రైస్తవులని పేరు పెట్టుకుంటారు, అన్ని లోకాచారాలే. వడి బియ్యం అంట. ఎప్పుడైనా మీరు విన్నారా? మొన్న బాగా వినండి. నేను ఒక ఎస్సీ కాలనీలో 2 రాత్రులు నిద్ర పట్టట్ల. అసలు పక్కన వాళ్ళు అంతా గోల చేస్తున్నారు. నేను ఉన్నది ఎస్సీ కాలనీ. ఇంకా చెప్పాలంటే అక్షరాల మాలపల్లి అంటారు. పక్క ఇంట్లో పెళ్ళి అవుతుంది. పోనీలే శుభమా అని పెళ్ళి అవుతుంది. పాపం ఆమె కూడా నన్ను భోజనానికి రమ్మంది. పక్క ఇంట్లోనే భోజనాలు జరుగుతున్నా నేను వెళ్ళలేకపోయానంటే చూసి అసలు ప్రార్థన ఏమైనా పెట్టుకుంటారా అని. ప్రార్థన ఎంతసేపు తెలుసా విజయ్ పెట్టింది? 5 minutes. ఒక పాట, ఒక ఆశీర్వాదం, ఒక ఆమె. పాస్టర్ గారిని తొందర పెడుతున్నారు. పాస్టర్ గారి ఇంటికి వచ్చాడు 12:30కి వచ్చాడు. భోజనాల ఇంటికి 12కి. మరి పాస్టర్ గారు అంతసేపులో ఫినిష్ చేయాలా? అమ్మాయి అయ్యా నన్ను నేను కొట్టబాకండి అయ్యా, నన్ను తిట్టబాకండి, 5 నిమిషాలు ముగిస్తానయ్యా. మంగళమే యేసునకు మనుజావతారునకు అని ఆయన ఒక పాట పాడాడు పాపం. ఇంకెంటనే భోజనాలు కూర్చున్నారు. ఇదేంట్రా 5 నిమిషాల ప్రార్థన, దీనికాడికి మళ్ళీ భోజనాలు. అంటే ముందు భోజనాల కంటే ఏం పెట్టాలా? ప్రార్థన కంటే ఏం పెట్టాలా? ముందు గోపి, ముందు పువ్వ, ఆ తర్వాతే ప్రార్థన. అట్టగాదు, ముందు ప్రార్థన తర్వాత పువ్వ. ఈ క్రైస్తవులకి అంత ముందు ప్రార్థన ఏది? తు ప్రార్థన అయిపోయింది. నాకు ఇంకా నచ్చల. మీరు ఆడవాళ్ళు పోండిలేమ్మా, నేను మగపిల్లని ఇంట్లో కూర్చొని తింటా. చక్కగా అన్నం వండారు, ఇంట్లో కూర్చొని తిన్నా. నాకు ఆ భోజనాలతో సంబంధం లేదు. సరే అని చెప్పేసి రాత్రి అంతా కూడా ఎక్కడో ప్రార్థన జరిగితే ఆ ప్రార్థనకి వెళ్ళి వాక్యం చెప్పొచ్చి ఇంకా పడుకుంటే ఇంకా ఆడవాళ్ళందరూ అత్యవసరమైన మీటింగ్ వచ్చేసారు. ఒక ఆట వచ్చేసింది. ఆట అంటే ఏంది? పెళ్ళోళ్ళు అంట. పెళ్ళోళ్ళు అర్ధరాత్రి వచ్చారు 12 ఇప్పుడు వచ్చేది, మాకు టైం లేదు, మమ్మల్ని ఇప్పుడు నిద్ర లేపారు అంటుంది ఒక ఆమె. అంటే ఏంది? ఈ ఆడవాళ్ళు ఎందుకు వచ్చారంటే నలుగు పాటలు పాడటానికి. ఏ పాటలు? ఏసన్న గారి పాటలు పాడినా అదొక అందం అయ్యా. బైబిల్ మిషన్ పాటలు పాడినా అదొక అందం. ఎల్ఎఫ్ పాటల ఉజ్జీవ పాటలు అని ఉంటాయే, అవి పాడినా ఒక అందం. దేవుణ్ణి స్తుతించుడి. అర్ధరాత్రి పూట పౌలు శీలలు పాటలు పాడారంటే అదొక అందం ఉంది. గ్రేస్ మేరీ వాళ్ళు పాడిన పాటలుగా దేవుడు స్వీకరించాడు. అద్భుతంగా వాళ్ళని విడుదల చేశాడు. జైలు గోడల్లో నుంచి రక్షణ సువార్తను వినిపించారు. జైలర్ గారు రక్షణ పొందారు. కుటుంబం బాప్తిజాలు పొందింది. ఆ జైల్లో ఉన్న వాళ్ళ సంఖ్యలన్నీ విడిపోయి వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. ఆ పాటలకు ఒక అర్థం ఉంది మంగమ్మ గారు. ఆ ప్రార్థనకు ఒక అర్థం ఉంది జ్యోతి, విజయలక్ష్మి. ఆ పాటల ద్వారా అనేక మంది యేసు ప్రభువుని తెలుసుకున్నారు. ఈ నలుగు పాటలు ఏదైనా నిద్ర పట్టట్టు అసలు ఒక మాట అర్థం కావట్లా. పాడారు వెళ్ళారు. ఈ క్రైస్తవ్యం ఎప్పుడు బాగుపడునా? అవురా, మొన్ననే మేము ప్రార్థన పెట్టాం బజార్లో. అమ్మా మీరెంటున్నారా? మొన్ననే మేము ప్రార్థన పెట్టాం బజార్లో. అమూల్యకి 546 మార్కులు వచ్చినందుకు మా ఇంట్లో మా మరదలు కుమార్తెది బర్త్డే 2 కలుపుకొని మేము ఒక కుటుంబ ప్రార్థన పెట్టాం.
వందలాది మంది సంఘ విశ్వాసులు, ఒక 300 మంది వచ్చారు. చక్కగా వేరే గెస్ట్ పాస్టర్ని పిలిచాం, సభను నేను నడిపించా. చక్కగా ప్రార్థన జరిగింది. కుటుంబాలను కట్టుకోండి అమ్మా, కుటుంబాలను బలపరచుకోండి అమ్మా, స్తుతి చెల్లించండి అమ్మా, మీ కుటుంబాల్లో ఏది జరిగినా ఆరాధన చేసుకోండి అమ్మా, బాప్తిజాలు పొందుకోండి. ఈ బోధ ఎంత బాగుంది, ఈ బోధ ఎంత బాగుంది. మళ్ళీ అటు అంబేద్కర్ కాలనీ అని, ఇది మొత్తం అంబేద్కర్ కాలనీనే. అటు సైడ్ వెళ్ళి చక్కగా అక్కడేంటి సభలు పెట్టారు 3 రోజులు. నేను చివరి రోజు వెళ్ళి నోవాహు గారి కాలం గురించి చెప్పాను. నోవాహు గారి కాలంలో ప్రవక్తను అపార్థం చేసుకున్నారు. అతను బోధ వినబాకండి, అతను ఓళ్ళలోకి రాబాకండి. ఇప్పుడు కనుక సోషల్ మీడియాలో విలియం మేరన్ బ్రన్నాంగ్ గారి గురించి ఏ విధంగా అయితే అబద్ధ బోధకుడు అతను బోధలోకి రాబాకండి అని ఏ విధంగా అయితే వాల్ పోస్టర్లు వేసి మరీ ప్రకటిస్తున్నారో, యూసీ టీవీ వాళ్ళు, సైతాన్ టీవీ వాళ్ళు అందరూ ఉంటారు కదా, ట్రూత్, వీళ్ళందరూ ఎట్లా ప్రయత్నాలు చేస్తారో నోవాహు కాలంలో కూడా నోవాహు గారి బోధలోకి రాకుండా చాలామంది అడ్డుకోవాలని చూశారు. కానీ 8 మంది మాత్రం దేవుని యొక్క ఎలక్షన్లో ఉన్నారు, దేవుని యొక్క సెలక్షన్లో ఉన్నారు. వాళ్ళని ఎవ్వరు ఏ శక్తి ఆపలేకపోయింది. వాళ్లే నోవాహు కుటుంబం అని చక్కగా వాక్యాన్ని బోధించారు. అమ్మా, ఈరోజు గౌడ కుటుంబం 2 బాప్తిజం పొందుకున్నారు, ఒక తండ్రి ఒక కొడుకు. అంతకుముందు ఆ ఇంట్లోనే అతని భార్య, అతని పెద్ద కొడుకు బాప్తిజం పొందారు. మొత్తం 4 బాప్తిజం పొందారు. మాలపల్లిలో ఉన్న మాల సహోదరులారా, మీరు కూడా చర్చిలకు రండి, మీరు కూడా కుటుంబాలు కట్టుకోండి. నేను వాక్యం చెప్పి స్టేజ్ దిగి కూర్చున్నా, అక్కడ ఒక మాలోడు వాడు బారు కాళ్ళు సోపు పడుకున్నాడు, కానీ చర్చి వాడు ప్రార్థనకు కూడా రాల కనీసం. ఇంత శబ్దాలు మోగుతున్నాయి, ఇంత చక్కటి ఆరాధన జరుగుతుంది చర్చి. వాడేంది అత్త పడుకున్నాడు, వాడికి వెళ్ళేది వస్తున్నా నేను. వాడికి పట్టిన దెయ్యం అంతా ఇంత కాదు. మళ్ళీ కుటుంబ ప్రార్థన జరిగింది. కుటుంబ ప్రార్థనలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మై రేఖా, మై వాళ్ళ పేర్లు, సంఘస్థుల పేర్లు, చాలామంది పేర్లు మనకు తెలుసు. రేఖా మీ ఆయన వచ్చిండమ్మా ఆ రాత్రి పోవడానికంటే రాలేదు పాస్టర్ గారు. వీళ్ళందరూ ఎస్సీలే. జరిగింది ప్రార్థన ఎస్సీ కాలనీలో. మా ఇంకొక అమ్మాయి ఏదో పేరు, మీ ఆయన వచ్చిండమ్మ. మరి ఎందుకమ్మా మీ కాలనీలో ప్రార్థన పెట్టింది? మనం బాగుపడాలనే కదా, మనం ఆశీర్వదించబడాలని కదా, మన దేవుడు కదా. ఆ ఫీలింగ్ అన్నా లేదేంటమ్మా మనకి? ఎట్టా ఆశీర్వదించబడతాం చెప్పండి? ఇంకా అదే గుడిసెలు, ఇంకా అదే వాతావరణం, ఇంకా అదే కల్చర్, ఇంకా అదే తాగుడు, ఇంకా అదే తిరుగుడు. ఇంకెంతకాలం మన కుటుంబాలు? వాక్యము అంత ఐశ్వర్యవంతమైన వాక్యం మన కుటుంబాల్లోనికి పరిపాలన చేయడానికి ఇష్టపడుతుంది, మనల్ని పుత్ర స్వీకారం చేయడానికి ఇష్టపడుతుంది. మనమే తప్పిపోయిన కుమారుడు వాళ్ళు ఎక్కడో దూరంలో ఉంటాం. చూడండి, అన్యులు యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు. ఒక రెడ్లావిడ బాప్తిజం పొందింది. ఫస్ట్ రోజు సరే వదిలేశారు, నలుగుల వల్ల నాకు నిద్ర పట్ల. 2వ రోజున నిద్రపోదామని మళ్ళీ ఇంకొక ఊర్లోకి వెళ్ళి వాకింగ్ చెప్పొచ్చారు. చక్కగా కుటుంబ ప్రార్థన. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. రెడ్డీస్ కాలనీ అది, ఆ ఊరే రెడ్లు, రాజోలు అంటారు. ఆ ఊరిలో కుటుంబ ప్రార్థనకి వెళ్ళి ఆ 2 మగపిల్లలు దేవుడు దీవించాడు. వాళ్ళు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు. సరైన వచ్చా, మళ్ళీ 12 గంటలకు స్టార్ట్ అయింది. ఈసారి ఏందో తెలుసా, పెళ్లి చేసుకుని వచ్చారంటే శోభనం అంట. శోభనం అంటే ఎంత పరిశుద్ధంగా వాక్యం ప్రకారంగా ఎంత కరెక్ట్గా జరగాలండి. ఈకలు పకపకలు జోకులు, అసలు దానికి ఒక పద్ధతి లేదు, ఓ పాడు లేదు. పానుపు నిష్కల్మషముగాను వేశ్యా సంగులకు దేవుడు తీర్పు తీర్చును. వివాహం అన్నది అతి పవిత్రమైనది. చక్కగా ప్రైవసీగా భార్య భర్తలను గదిలో పంపించడం రావటమే. మనం జోకులు వేసుకోవటం, ఆచారాలు చేయటం, తలుపులు కొట్టడం, ఇవన్నీ ఏందండి ఈ పద్ధతులు? అర్ధరాత్రి అంతా ఏకైకలు పక్కలే. నా కర్మ ఏంటంటే గోడ ఇల్లు అదే అర్థం. ఆ గోడ పక్కనే నేను ఫ్యాన్ పెట్టుకుని పడుకున్నాను. నా చెవులన్నీ అపవిత్రమైనవన్నీ వినాల్సి వస్తుంది. అంటే పేరుకు మన వృత్తి ఏంటి? నా వృత్తి ఏందమ్మా? నా వృత్తి ఏంది? సువార్త.
నా వృత్తి ఏంది పాస్టర్. వీళ్ళు చేసే అన్ని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. క్రైస్తవులు పద్ధతులు మార్చుకోవాలి. అన్యుల పద్ధతులు బాగలేకనే దేవుడు భూమి మీదకి వచ్చి మనకు అన్ని కాలాలు, అన్యులకైన మనకి 7 సంఘకాలాలు తెరిచాడు. ఈ పద్ధతులు మానుకోండిరా బాబు, 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం పాడిపోయింది, 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం తప్పిపోయింది. ఈ కాలానికి ఒక ప్రవక్త వచ్చి ఈ నలుగు పాటలు లేవు, ఈ అన్యాచారాలు లేవు, ఈ శోభనం రోజు ఈ గోళలు లేవు, చక్కగా ప్రార్థన ద్వారా ప్రతిదీ పవిత్రపరచబడాలి, వివాహంలో వాక్యం ఉండాలి, భోజనాల కంటే ముందు వాక్యం ఉండాలి, వివాహంలో మంగళసూత్రం కంటే ముందు దేవుని వాక్యం ఉండాలి. వివాహంలో మంగళసూత్రం లేదు, వివాహంలో మెట్టలు లేవు, వివాహంలో అలంకారం లేదు, వివాహంలో పూలు లేవు, వివాహంలో డ్యాన్స్ లేవు, వివాహంలో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు లేవు. మీరు వెళ్ళేది అట్లాంటి పెళ్ళిళ్ళకేగా. మేము అట్లాంటి పెళ్ళిళ్ళకి వెళ్ళాం, అసలు ఎంటర్ కూడా పిలిచినా వెళ్ళాం. మా వింటున్నారా? అమ్మాయి మన సంఘం అయినా, ఆ అమ్మాయి గాజులు పెట్టుకుంది, ఆ అమ్మాయి పూలు పెట్టుకుంది, ఆ అమ్మాయి బంగారాలు పెట్టింది అంటే అసలు ఆ పెళ్ళికే వెళ్ళాం. వాళ్ళు అలిగినా అలగకపోయింది, ఎందుకంటే పరిశుద్ధంగా ఉంటేనే వెళ్తాం. పెళ్ళి అంటే ఏందమ్మా? వాక్యము భర్త కలుసుకునే సమయం. భర్త పెళ్లి చేసుకునే భర్తకు దేవుని వాక్యం ఉండాలి, పెళ్లి చేసుకునే భార్యకు వాక్యం ఉండాలి. వీళ్ళ మధ్యలో ఉండాల్సిన వాక్యమే కానీ ఈ అలంకరణకు సంబంధించినవి కాదు. పెళ్లి కూడా సింపుల్ జరగాలి. లక్షల ఖర్చు, 1000 కోట్ల రూపాయల ఖర్చు. మన సినీ హీరోయిన్ పిల్లలమా? దేవుని పిల్లలు ఎట్లా చేసుకోవాలా? సింపుల్ చేసుకోవాలి, సింపుల్గా పిలుచుకోవాలి అతిథులను కూడా. ఎందుకు అంత వందల ఖర్చులు, 1000 ఖర్చులు, లక్షల ఖర్చులు, కోట్ల ఖర్చులు ఎందుకండి? నా పెళ్లి 200 మంది కంటే ఎక్కువని పిలవాలి. సింపుల్గా చేసుకున్నా. వింటున్నారా? వింటలేదా? కాబట్టి పుత్ర స్వీకారంలోకి సంఘం రావాలి, పుత్ర స్వీకారంలోనికి దేవుని బిడ్డలు రావాలి. ఈరోజు కుటుంబాలు మారాలి. కొత్త పాత్ర తీసుకురండి నా చేతిలోకి, మీరు కొత్తగా తయారవ్వండి, కొత్త ముద్ద అవ్వండి. పాత ముద్ద అవ్వమన్నాడా విజయ్? మీరు కొత్త ముద్ద అవ్వాలి. అయ్యా రోషయ్య గారు, మీరు కొత్త తిత్తవ్వాలి. అమ్మా, మీరు కొత్త సృష్టి అవ్వాలి, మీరు నూతన జన్మ పొందాలి. గోపి, ఇంకా పాతవి పోయిను, సమస్తము క్రొత్తవాయిన అన్నాడా పాతవాయిన అన్నాడా? ఇదిగో పాతవి, ఈ నలుగు పాటలు వెళ్ళిపోవాలి. నడువు కంట ఏదో బియ్యం అన్నాను, చెప్పు గ్రేస్ మీరేంది మళ్ళీ మధ్య వడి బియ్యం. అర్రే, మీరు ఎంత వెనకబడిపోయి ఉన్నారు పిచ్చమ్మక్క, ఎంత వెనకబడిపోయి ఉన్నారు. వడి బియ్యం కట్టమని చెప్పిన దరిద్రుడేవాడు, వడి బియ్యం కట్టమని చెప్పిన దరిద్రురాలేవాడు. పూజారి చెప్తే అన్యులు చేశారంటే వాళ్ళ